వెల్కమ్ టు VD91 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో విద్యా విప్లవం, నీట్ లీకేజ్ పై మీ సమాధానం ఏంటి? మీడియా సమావేశంలో కేంద్ర సర్కార్పై వజ్రేష్ యాదవ్ ధ్వజం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. విద్యారంగంలో నాణ్యత పెంపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ బడులను ఆధునీకరించేందుకు, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతూ అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య విద్యా అసమానతలను తొలగించడం, ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల మనోధైర్యం దెబ్బతిన్నదని, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు న్యాయం చేసేలా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పై అప్రమత్తంగా ఉండాలి, శ్రేణులకు పిలుపు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ BLAలకు పిలుపునిచ్చారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ BLA అధికారితో పాటే ఉండాలని సూచించారు. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కని, దానిని కాలరాసే అధికారం ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా RTA మెంబర్ జైపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏనుగు జలంధర్ రెడ్డి, కుకట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షెరీ సతీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పు రామారావు, మాజీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకోటి MPPS పోచారం అవుట్స్కర్ట్స్లో అవసరం లేదు, అవుట్స్కర్ట్స్లో మొత్తం ఇప్పుడు అన్ని 12 కోట్ల 20 లక్షలు. ఇంకోటి MPPS పోచారం అవుట్స్కర్ట్స్లో అవసరం లేదు, అవుట్స్కర్ట్స్లో మొత్తం ఇప్పుడు అన్ని సర్వే వివరంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సర్వే బ్రహ్మాండంగా చేస్తున్నాం కదా. అదిలో మాట్లాడేది చాలా సర్వేలో ఏమంటున్నాం అంటే, సర్వేలో కూడా ఏ ఒక్క ప్రతి వ్యక్తి కూడా సర్వేల వాళ్ళు ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఓటును నమోదు చేసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీలో మేము చేసేది ప్రతి డివిజన్లలో 617 బూతులు ఉంటే 617 బూతులలో కాన్సెన్స్ వేసినాం. 3000 పైచీలకు డివిజన్లు ఉంటే 3000 పైచీలకు ఉంటే నియోజకవర్గంలో BLOలు వేసినాం. 13 మీటింగ్లు పెట్టాం. అవగాహన సదస్సులు 13 పెట్టాం. రాజకీయ పార్టీలతో మన కలెక్టర్ సార్ కూడా పెట్టింది కదా. మేము కూడా రాజకీయ పార్టీల వల్ల 13 మీటింగ్లు పెట్టాం ఈ జిల్లాలో అవగాహన సదస్సు. మళ్ళా కూడా ఏమంటున్నాం, డివిజన్ రేపటి నుంచి 30 రోజులు మా నాయకులందరినీ ఎవరు బయటికి వెళ్ళేది లేదు. ప్రతి నాయకుడు డివిజన్లో తిరగాలి, సర్ మీద మాట్లాడాలి. ఎక్కడెక్కడైతే BLO ఉన్నారో ఆ BLO నింబడి తిరగాల్సిన బాధ్యత ఉంది. నేను కూడా 30 రోజులు నియోజకవర్గం నుంచి ఎక్కడ వెళ్ళాను. డైలీ ఒక్క దగ్గర ఒక నియోజకవర్గంలో నేను సర్ మీద డైలీ అమ్మా నాన్న నేను మీకు నాపై ఎంతో నమ్మకంతో ఉండి ఒక డాక్టర్ను చేయాలనుకున్నాను. కానీ ఈ నీట్ పరీక్షలలో నాకు ధైర్యం కూలిపోయింది. కనుక మళ్ళీ పరీక్షల వారం ప్రతి మనిషికి కూడా మళ్ళీ దేశంలో మొన్న జరిగినటువంటి ఏదైతే పేపర్ లీక్ ఉందో దానికోసం 10 విద్యార్థిని కానీ 10 విద్యార్థి కానీ బాధపడుతూ ఉన్నారు. దేశంలో ఎక్కడైనా మా రాష్ట్రాన్ని చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నా నేను. మా దగ్గర మేము మా ముఖ్యమంత్రి
2.5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఒక పేపర్ లీక్ కాలే. అదే కేసీఆర్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టులు స్టే ఇస్తాయి. లేదు ఎడ్యుకేషన్ మీద ఎంఏ బిఎడి వాళ్ళకి ఎవరికి చదువుకున్నారో టీచర్లను రిక్రూట్మెంట్ వేసినా కోర్టులు స్టే ఇస్తాయి. మరి ఈ రోజు ఎందుకు స్టే ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ప్రజలు పోలేకపోతా ఉన్నారు? ఆ రోజు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా ఏ రోజు కూడా పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కేసులు వేసి స్టేలు ఇక్కడికి వెళ్ళేమో నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఇక్కడికి వెళ్ళేమో స్టేలకు పంపాలి. మరి ఈ రోజు ఎందుకు ఆ స్టేలు రావట్లేదు? కనుక చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి అనేటువంటి ఆయనకు, ప్రభుత్వం నడపడానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి. కనుకనే ఈరోజు ఎటువంటి స్టే లేకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాలు ఇస్తే ఇంకా శివాకులు భావం వెళ్తూ ఉన్నాం. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకే కాదు అందరికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో మన పిల్లలు వేసుకుందాం. మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా కాపాడుకుందాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు స్కూళ్ళే తీసేసుకోవాలనుకున్నది, మొత్తం స్కూళ్ళే మూతలేయాలనుకున్నది, విద్యా వ్యవస్థనే తీయాలనుకున్నది. కానీ మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడో ఈరోజు టీచర్లందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంఏ పిహెచ్డి చేసి మన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్ల దగ్గర మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.